కరీంనగర్ సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ ని చూస్తా ఉన్నాం. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు అనుకోవచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అక్కడ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ 9999 సంబంధించినటువంటి ఫార్చునర్పై దాడి చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఆరోపిస్తున్నటువంటి విషయం. అయితే గతంలో బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలోనే పూర్తిగా ఏదైతే విషయంలో కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, కేటీఆర్ పై డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడం, దాని మీద పాడి కౌశిక్ రెడ్డి రియాక్ట్ అవుతూ బండి సంజయ్ తంబాకు గుట్కా వేసుకుంటాడు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన కూడా టెస్ట్ చేయాలా, అది కూడా డ్రగ్స్ కిందకే వస్తుందంటూ కూడా ఒక మాటల మధ్య హోరాహోరీ మాటలు నడిచినటువంటి తరుణంలో ఇప్పుడు ఒకసారిగా కరీంనగర్ చేరుకున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై ఒక దాడి చేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ఫార్చునర్ వెహికల్ కావచ్చు, ఆయనకు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. అంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో దాంట్లో బండి సంజయ్ కొంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, కొంత నియంత పోగొడబోతా ఉన్నాడు, ఆయన ఎంపీగా ఉన్నాడు అనేది మర్చిపోతా ఉన్నాడు అంటూ కూడా గతంలో రాజకీయ నాయకులు మాట్లాడడం. తర్వాత ఇక్కడ మందుల శామ్యుల్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడిన తర్వాత అక్కడికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి తన ఇంటిపై కూడా దాడి చేసినటువంటి ఘటన చూసాం. గతంలో బండి సంజయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు చాలా వరకు రోజుకు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. అంటే బండి సంజయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఏం కాదు, గతంలో కూడా ఒక మీడియా సంస్థ మీద తనకు సంబంధించినటువంటి కార్యకర్త మీదనే తాను దాడి చేయించినట్టు కూడా బండి సంజయ్ మీద గతంలో ఆరోపణలు వచ్చినాయి. అది చిత్రగుప్తు ఛానల్ సంబంధించినటువంటి గిరీష్ దారమోని మీద కూడా బండి సంజయ్ వర్గీయులు దాడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ చక్కర్లు కొట్టినటువంటి విషయం. దాని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు మాట్లాడడం, తర్వాత బండి సంజయ్కి సంబంధించినటువంటి విషయంలో అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు కూడా ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారా అంటూ కూడా అక్కడ గతంలో ఆయన చేసిన అప్పటి నుంచి అంటే రోజుకి మందుల శామలు కావచ్చు, ఇక్కడ హుజురాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వెహికల్ కావచ్చు, గతంలో మీడియా సంస్థ కావచ్చు, అంతకంటే ముందు కూడా పాడి కౌశిక్ రెడ్డి మాటల తీరుతో తర్వాత ఇక్కడ బండి సంజయ్తో ఎవరు ఎదురు మాట్లాడినా ఇదే పరిస్థితి వస్తారనే రీతిలో బండి సంజయ్ వర్గీయులు దాడులు చేస్తూ ఉంటారు. మరి దీని వెనుక మరి నిజానికి బండి సంజయ్కి ఏమైనా హస్తం ఉందా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పుస్తలు అమ్ముకొని నేను ఎన్నికలలోకి పోయినా ఎన్నికల పైసలతోటి ఎన్నికల నామినేషన్ అని చెప్పినటువంటి మీరు ఈరోజు ఇన్ని కోట్లతో సంపాదించారు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి దాడి తర్వాత మాట్లాడినటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఆ బట్టతల రావడానికి కూడా తంబాకు గుట్కా ఇవే కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున మరోసారి పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ చేయడం. అంటే ఇక్కడ ఒకవైపు బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు దాడి చేస్తున్నా కూడా అక్కడ పాడి కౌశిక్ రెడ్డి రెచ్చిపోతూనే ఉన్నారు. అంటే అక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఏమాత్రం కూడా తగ్గట్లేదు. ఒకసారిగా అంటే కరీంనగర్ ప్రాంతం అంతా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో కార్పొరేషన్ ఎన్నికలలో 50 కోట్ల రూపాయలు ఎక్కడివి, అసలు పుస్తలు అమ్ముకొని నామినేషన్ వేసినటువంటి రోజులలో చూస్తే మరి ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఎలా ఖర్చు పెడతా ఉన్నావు, లగ్జరీ లైఫ్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఘాటైనటువంటి రిప్లైలు ఇస్తూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలా లేకపోతే బండి సంజయ్కి సంబంధించినటువంటి గుండాలా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఖండిస్తూ వస్తున్నది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అసలు నిజానికి దీనికి సంబంధించినటువంటి విషయంలోనే అంటే వ్యక్తిగత కారణాలు ఏముండవు, రాజకీయంగా మాట్లాడాల్సినటువంటి సందర్భమే, కానీ ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎంతమంది మీద దాడులు చేపిస్తామంటూ కూడా బండి సంజయ్ మీద కొంత సోషల్ మీడియా కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇదా మీ కల్చర్ అంటే ఒక ఎంపీ అని ఒక గౌరవమైనటువంటి
స్థానంలో ఉండి కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఇలాంటి దాడులకు పాల్పడితే ఎలాగూ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న విషయం అయితే ఇక్కడ పూర్తిగా కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోకి బండి సంజయ్ అనుచరుల దాడి విజువల్స్ అంటూ కూడా అక్కడ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ తప్పిందండి వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే దాడి అంటూ కూడా బండి సంజయ్లు దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్న పోలీసులు అంటూ కూడా పెద్ద వార్త సంచలనం అవుతా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలోనే మరి పోలీసులు నిజానికి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, పోలీసుల ముందే దాడి చేస్తూ ఉంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు చొరబడి పూర్తిగా విధ్వంసాలు క్రియేట్ చేస్తున్నటువంటి బండి సంజయ్ అనుచర వర్గం మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటే లా అండ్ ఆర్డర్ అనేది లేదు, తెలంగాణలో మిస్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ని కాపాడలేకపోతా ఉన్నారు పోలీసులు అన్ని కొద్దిసేపటికి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కొద్దిసేపటికి ఇక్కడ మళ్ళీ ఒకసారి కౌశిక్ రెడ్డి మీద దాడి జరగడం, పోలీసులు అక్కడే ఉంటూ అక్కడ చూస్తూ ఉన్నారు. దాడి చేస్తుంటే కూడా కనీసం ఆపలేనటువంటి పరిస్థితి, అక్కడ దాడి చేస్తున్నటువంటి వాళ్ళను దోసులు ఎత్తుకపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చకు దారితీసే విధంగా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి విజువల్ చూడొచ్చు. అదే గతంలో పందుల శామ్యుల్, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక మీడియా సంస్థ అంటే బండి సంజయ్ తెలిసి ఈ దాడులు జరుగుతున్నాయా లేకపోతే దీని వెనుక ఎవరైనా అనుచర వర్గం ఒక పక్కా ప్రణాళికతోటి దాడులు ఏమైనా చేస్తున్నారు అనేది కోణంలో కూడా ఆ పోలీసులు విచారణ చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా మాట్లాడతారు. దీనిపై మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి చేరుకున్నటువంటి కౌశిక్ రెడ్డిపై ఒక్కసారిగా విరుచుకుపడంతో పూర్తిగా కారు మొత్తం బద్దలు కొట్టినటువంటి సందర్భం చూడాలి. మరి ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి కరీంనగర్లో.